టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. రతన్ లాల్ టాటా 1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు మునిమనుమడుగా జన్మించాడు. జేఆర్డీ టాటా నుంచి వారసునికి బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా గారు ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్ వరకు ఇలా దాదాపు 96కు పైగా వ్యాపార సంస్థలున్నాయి. దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన టాటా గ్రూప్ కంపెనీని ఇంత విజయవంతంగా నడిపించిన వ్యక్తి రతన్ టాటా. సాధారణంగా వ్యాపారం అంటేనే లాభాలు, వారసత్వం, విస్తరణ ఇలా ఉంటుంది. టాటా గ్రూప్ తన కుటుంబం కోసమో వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. వచ్చిన లాభంలో 66% సమాజ సేవకు ఉపయోగించిన ఏకైక కంపెనీ ప్రపంచంలో టాటా ఒక్కటే. దాదాపుగా 150 సంవత్సరాల నుంచి టాటా గ్రూప్ వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో లేదంటే దేశ అభివృద్ధికి చారిటబుల్ ట్రస్టులకు ఎంతగా వెచ్చిస్తున్నారో తెలుస్తుంది. రతన్ టాటా గారు 2024 అక్టోబర్ 9న తన 86వ ఏట తుది శ్వాస విడిచారు. ప్రపంచ వ్యాపార సామ్రాజ్యానికి గొప్ప యోధుడు, ట్రూ లెజెండ్.